అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో ఈ రహదారి విస్తరణకు ఆ ప్రాంత ప్రజలు విన్నవించారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 347 కోట్ల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో 4 లైన్ల రహదారిగా విస్తరణ చేసేందుకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్తో పాటు 2 మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్ట్లు నిర్మించనున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో ఈ రహదారి విస్తరణకు ఆ ప్రాంత ప్రజలు విన్నవించారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 347 కోట్ల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో 4 లైన్ల రహదారిగా విస్తరణ చేసేందుకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్తో పాటు 2 మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్ట్లు నిర్మించనున్నారు.